నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం, వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ దానికి సంబంధించి ధర్నాలు చేస్తున్నటువంటి ఆ సందర్భంలో వాళ్ళని బూతులు తిట్టినటువంటి వైనం అయితే కనపడుతుంది. బలిసి కొట్టుకుంటున్నారు అనే మాట కూడా ఆయన ఆ నోరు జారటం కూడా జరిగింది. నోరు జారటం కింద కన్సిడర్ చేస్తారా, లేకపోతే నిజంగా ఇంటెన్షనల్ గానే అన్నారా? అసలు ఏంటి వ్యవహారం? ఇంత ఓపెన్ గా ఇంత ఇలా బూతులు మాట్లాడటము, అలా తిట్టటము అని ఎట్లా చూస్తారు మరి? నోరు జారటం ఎలా ఉంటుందండి? ఇవాళ రాజకీయ నాయకులు ప్రతిరోజు ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి వాళ్ళకి. అలాంటి సంబంధం ఉన్న వాళ్ళతోటి నోరు ఎట్లా జారుతారు? ఇంటెన్షనల్గానే. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో వస్తున్న చేర్పులు మార్పులు ఏవైతే ఉన్నాయో, కొంతమంది రాజీనామాలు చేయటం, కొంతమందికి సీట్లు లేవు పొమ్మంటాం, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ అధినేత ఎంత అయోమయంలో ఉన్నాడో ఆబ్వియస్లీ మిగతా వీళ్ళు కూడా అంతే అయోమయంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చాలా దెబ్బకొట్టినాయి. ఎవరికి? వైసీపీ పార్టీ వాళ్ళకి, వాళ్ళ అంచనాల మీద. ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏది చేయబోయినా ఇవాళ వాళ్ళకి అన్నీ ఎదురే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే మేమేదో హీరోలు అయిపోతాము అని వీళ్ళ బలం చాటుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతిష్టని ఏదో మసకబారుద్దామని చెప్పి అరెస్ట్ చేస్తే అది డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇలాగా ఆయన ప్రతిష్టని ఇంకా నలుదిక్కులా పెంచేలాగా చేసింది. ఆయన ఏంటో ప్రపంచానికి అర్థమయ్యేటట్లుగా ఇంతకుముందు అంతా ఏమన్నారంటే, ఎందుకు ఆయన చేసింది ఆయనే, నేను చేశా అని చెప్పుకుంటాడేంటి, ఎవరన్నా చెప్పాలి కానీ ఆయన చెప్పుకోవడం ఏంటి అన్నారు. ఆ సరదా కూడా తీరిపోయింది. అందరూ ముక్త కంఠంతో ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఇవన్నీ మాట్లాడారు. అయితే అదే వాళ్ళు ఏం చేసినా పాపం వాళ్ళకి ఎదురు తగులుతుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మార్చే విషయం కూడా వాళ్ళకి ఎదురు తగులుతుంది. ఎందుకంటే వీళ్ళు పూర్తి ఒత్తిడికి లోనైపోతున్నారు. అంటే బ్యాలెన్స్ తప్పిపోతున్నాం అంటే కంట్రోల్ వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండట్లా. వీళ్ళకి మనసులో ఉంటుంది వీళ్ళు ఒళ్ళు బలిసి సమ్మెలు చేస్తున్నారు అని, కానీ పైకి అనకుండా ఇంకొక మాట ఏదో మాట్లాడి ఆ విషయం నుంచి తప్పించుకుందామని వీళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ ఏదో నిజమే మాట్లాడాలనే మిషన్లు వచ్చినట్టు వీళ్ళు లై డిటెక్టర్ లాగా పాపం వీళ్ళకి ఏదో లై డిటెక్టర్లు పెట్టినట్టు మనసులో ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఈ మనసులో ఉన్నాయన్నీ బయటకు వచ్చే దాంట్లో భాగంగా ఈ సీదిరి అప్పలస్వామి ఒళ్ళు బలిసింది అని మాట్లాడడం అనేది దానంత నీచమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే అండి, అంగన్వాడీ వర్కర్స్ బాధలు, అసలు అంగన్వాడీ వర్కర్ ఏమేం చేస్తారు అనేది మీలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అంగన్వాడీ వర్కర్స్ అంతా పనిచేసేవాళ్ళు, మిడ్ డే మీల్స్లో పనిచేసేవాళ్ళు, ఆశా వర్కర్స్ అంతా పనిచేసేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా వాళ్ళు చేసే పనిని దేంతోనూ మనం అసలు కొలవలేము. వాళ్ళకి ఇచ్చే జీతాలతో చూస్తే వర్కింగ్ స్టైల్ ఉంటుంది, ఎంత ఇస్తారు వాళ్ళు? అసలు ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ ఉందండి, ఆవిడ పని ఏంటి అంటే, ఒక ఊర్లో ఎవరైనా బాల కార్మికులు ఉన్నారా ఆమె గమనించి ఆమె 1098కి ఫోన్ చేయాలి. అంటే అంత చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఒక బాల్య వివాహం జరుగుతుంది అంటే కలెక్టర్కి ఫోన్ చేయాలి, లేదంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయాలి. అది ఆమె పని. అది అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది అంటే ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ఆమె ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత పెళ్ళి అవుతుంది కదా. పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయికి ఆ ఊరికి ఎవరైనా కొత్త కోడలు వస్తే, లేదు ఈ ఊర్లోనే ఉన్న కూతురు ఎవరైనా గర్భం దాలిస్తే ఆమెకి గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆవిడ ఆశా వర్కర్ని తీసుకొచ్చి ఆమెకి ఇంజక్షన్లు చేయించే దగ్గర నుంచి, ఆవిడకి మెడిసిన్స్ ఇచ్చేది, ఐరన్ మాత్రలు అవన్నీ ఇచ్చే దగ్గర నుంచి, కోడిగుడ్డు ఇచ్చేంత వరకు, అంటే ఆమెకు సంబంధించిన ఆహార విషయాలన్నింటిలో ఆమెకు అవగాహన కలిగిస్తూ ఆమెను హాస్పిటల్కి రెగ్యులర్ చెకప్స్ చేయించుకునేలాగా ఈ అంగన్వాడీ వర్కర్ చూసుకుంటుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత 7th monthలో అదే ఒక ఇంజెక్షన్ చేస్తారు, గురపవాతం రాకోకుండా ఒక ఇంజెక్షన్ చేస్తారు. దానికి సంబంధించి అయిందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ ఈ చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండాలి. సరే ఈమె డెలివరీ అవుతుంది.
డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డకి టీకాలు వేయించుకున్నారా లేదా, అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఆ తల్లి ఏం తింటుంది, ఈ బిడ్డ ఏం తింటుంది, బిడ్డకి పౌష్టికాహారం అందుతుందా లేదా, అమృతం అని చెప్పి మన గవర్నమెంట్ ఒక పొడి తయారు చేస్తారన్నమాట. ఆ పొడిని 3వ నెల వచ్చిన తర్వాత అందజేయాలి ఆ తల్లికి. అందజేసి ఆ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా పెట్టాలి అనేది నేర్పించాలి. పైగా ఆ ఫుడ్ యొక్క అవసరం ఏంటి, దానిలో ఉండే విటమిన్స్ ఏంటి, దానిలో ఉన్న మినరల్స్ ఏంటి, అది ఎంత పౌష్టికాహారం అనేది క్లియర్ కట్గా చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత మరి మధ్యలో 7వ నెలలో ఆమెకి సీమంతాలు చేయాలి. అది కూడా వీళ్ళ బాధ్యతే. అది అయిపోయిన తర్వాత ఇక ఈ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ కార్యకలాపాలు అవుతాయి కదా. ఆ తర్వాత ఈ బిడ్డని అంగన్వాడీ స్కూల్లో వేయించాలి. వేయించి ఈ బిడ్డ స్కూల్కి వెళ్తుందా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఇవి మొత్తం అవసరమైతే వీళ్ళు పెట్టుబడి పెట్టాలి. బిల్లులు ఎప్పుడో వస్తాయి. మళ్ళీ ఈ అంగన్వాడీ కేంద్రానికి ఇల్లు ఎవరో అద్దెకి ఇవ్వము అంటే వీళ్ళే అద్దెలు చూడాలి. అంటే ఆ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి బిల్డింగ్ లేదనుకోండి, అద్దెలు కూడా వీళ్ళే చూడాలి సరసమైన ధరకి. చూసి ఆ అద్దె గవర్నమెంట్ నుంచి అద్దె సరిగా రాదు, వీళ్ళతో తిట్లు తినాలి ఇంటి ఓనర్ తోటి. ఇవన్నీ ప్రతిరోజు ఫోన్లో అప్లోడ్ చేయాలి, రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఈ ఆరోగ్య బీమా చేయించుకునే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చేది ఉంటే వీళ్ళకి చెప్పాలి, స్టేట్ గవర్నమెంట్ వచ్చేది ఉంటే చెప్పాలి. ఇంత పని చేస్తే రెక్కలు ముక్కలు చేసుకుంటే వీళ్ళకి వచ్చే జీతం ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మొన్నటి వరకు 7,000, 8,000 నెలకి, 10,000, ఇప్పుడు 12,000. 12,000 చేస్తున్నారా? ఇంత పని చేస్తున్నారమ్మా. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన చెప్తా, ఆశా వర్కర్కి కూడా అంతే. ఆమె తిరగాలి. అవసరమైతే ఆమె ఇప్పుడు ఆ ఊర్లో వైద్యం సరిపోవట్లేదు అంటే కనుక వాళ్ళని జిల్లా కేంద్రానికి తరలించాలి. దానికి వ్యాన్ సౌకర్యం ఆవిడే చూడాలి. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కొక్కళ్ళు అప్పుల్లో ఉన్నారు. ఇలాంటి బాధ్యతల్లో ఉన్నవాళ్ళు. ఆ ఆశా వర్కర్ పని అది. ఆమెకి ఇచ్చేది అంతే, 12,000 ఇస్తారు, 10,000 ఇస్తారు అంతే. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరికంటే బాధాకరమైంది మిడ్ డే మీల్స్ వర్కర్స్. వాళ్ళకి నెలకు 2,000 అండి. ఈ నెలకు 2,000 కోసం ఆవిడ వెళ్ళి మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది కదా, ఆ మధ్యాహ్న భోజన పథకాల్లో టీచర్లు ఏమన్నా మంచోళ్ళు అయ్యి ఉంటే వాళ్ళు ఏమన్నా సహకరిస్తారు. ఖాళీగా ఉంటే ఈవిడకు ఒక హెల్పర్ని పెట్టుకొని వీళ్ళు వంట చేస్తారు. వంట చేసి ఆ పిల్లలకు పెట్టి ఆ గిన్నెలు కడుక్కొని రావాలి. 2,000 చేస్తున్నారు. మరి వీళ్ళ ఆశ ఏంటి అంటే ఇది ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి ఎప్పటికైనా పర్మనెంట్ అవ్వకపోద్దా. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా దీనికి సంబంధించి వీళ్ళకి ఒళ్ళు బలిసిందంట. ఇప్పుడు అది ఆయన బాధ. అసలు నీకెంత ఒళ్ళు బలిసిందో చెప్పు. నువ్వెంత, నీ బతికెంత, ఆ ప్రజలు ఓట్లు వేయకపోతే. నువ్వు ఒక ఎమ్మెల్యే అవ్వడము, ఆ తర్వాత ఒక మంత్రి అవ్వడము, నువ్వెంత, నీ బతికెంత. నేను 10 సార్లు అంట, నీకు ఒళ్ళు బలిసిందంట 100 సార్లు అంట. ఏం చేస్తావు నన్ను చెప్పు. సమ్మె చేయడం వాళ్ళ హక్కు అండి. అసలు మీరు ఎందుకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేయలేదు, మేము చేస్తామని మీరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ చేత. 4.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వచ్చి నువ్వు ఇలా మాట్లాడతావా? అసలు ఈ ఉద్యోగాన్ని ఎవరు ఎంపిక చేసుకుంటారు చెప్పండి? ఇట్లాంటి ఉద్యోగాల్ని ఆ 10th క్లాసు పాస్ అయిన వాళ్ళకి మినిమం వాళ్ళ అంగన్వాడీ టీచర్స్కి. ఈ ఆశా వర్కర్స్ అంటే ఏఎన్ఎంలు చేసిన వాళ్ళని తీసుకుంటారు. సరే, మధ్యాహ్న భోజన పథకానికి ఏ విధమైన క్వాలిఫికేషన్ అవసరం లేదనుకోండి. అంటే మీరు అక్కడ క్వాలిఫికేషన్ కాదు మనం చూడాల్సింది, వాళ్ళు చేసే బండ చాకిరీ ఎంత. 2,000కి అసలు ఏం జరుగుతుంది అసలు? ఇది పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడడం, వీళ్ళకి కొవ్వెక్కి మాట్లాడడం. అసలు నేను అడుగుతున్నాను, నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత, నువ్వు ఎంత సంపాదించావు, దీనికి లెక్కలు చెప్తావా? బినామీ ఆస్తులు ఎన్ని, అసలు ఆస్తులు ఎన్ని చెప్పు, సమాధానం చెప్పు. అడిగేవాళ్ళు లేక, తాట తీసేవాళ్ళు లేక ఇట్లా తయారయ్యారు రాజకీయ నాయకులు. అంటే వీళ్ళు ఏదో దైవాంశ సంభూతులు, దేవుడు డైరెక్ట్గా వీళ్ళని కిందకు పంపించాడు అన్న లెక్కలో వీళ్ళు ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు పైగా అసలు ఇప్పుడు అసలు భయం ఏంటంటే, అసలు ఉంటుందో ఉండదో, ఈసారి ఎమ్మెల్యే అవుతామో అవ్వము,
అసలు ఏంటి మనకి ఇట్లా వచ్చి పడింది, ఉపద్రవం ఏంటి? ఎలక్షన్స్ కూడా ముందు రాబోతున్నాయి, అయినప్పటికీ ఇట్లాంటి ధోరణిలో మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు మేడం? ఇదే నేను చెప్తున్నా. అందుకే వాళ్ళు పూర్తి నైరాశ్యంలో మునిగిపోయి ఆ నైరాశ్యంలో నుంచి వచ్చిన ఒత్తిడి, ఆ ఒత్తిడి నుంచి వచ్చిన మాటలు, వీళ్ళు ఒక రకమైన మానసికంగా చాలా కుంగుబాటులోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు రోజు రోజుకి వెళ్ళిపోయి దానిలో ఇంకా ఉచ్చం నీచం మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఎంత పొగరు కాకపోతే ఆ మాట ఏంటండి అసలు? ఒళ్ళు బలిసిందా వాళ్ళకి? మీరేమి మీ ఆస్తులు ఇచ్చేస్తే తిని వాళ్ళకి ఒళ్ళు బలిసింది? మీరు ఎంతంత తింటున్నారో చెప్పండి ఫస్ట్. ఏమీ తినకపోతే, నువ్వేమీ సంపాదించకపోతే నువ్వు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి ఇన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ సొంత ఆస్తులు ఖర్చు పెడుతున్నావా? అయితే ఈ పాటికి నువ్వు అడుక్కుని తిన్నా ఉండాలి. నీకున్న ఆస్తులు ఎంత, నువ్వెంత? ఇది ఖచ్చితంగా ఎలా మాట్లాడే వాళ్ళని సుమోటోగా తీసుకొని రాజకీయ నాయకుడు అవనివ్వండి, మంత్రి అవనివ్వండి, వాళ్ళ మట్టుకు వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించినందుకు వాళ్ళు పనిచేస్తూ డబ్బులు అడుగుతున్నారు. నీకులాగా సేవ చేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి మీకు ఈ పని చేస్తా ఆ పని చేస్తానని చెప్పి వాళ్ళ మాయ చేసి ఓట్లు వేయించుకుని నీకులాగా మొహం చాటేయలేదే వాళ్ళు పనిచేసే అడుగుతున్నారు డబ్బులు. వాళ్ళకి ఇంకా హక్కు ఎక్కువ ఉంది. వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బతీసినందుకు గాను, వాళ్ళని పరువు తక్కువ మాట్లాడినందుకు గాను పరువు నష్టం దావా వేయాలి ఇతని మీద. వేసి కఠినంగా శిక్షించాలి. ఈ శిక్ష ఎట్లా ఉండాలి అంటే, ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు ప్రజల మీద, ఆందోళనలు చేసే వాళ్ళ మీద, బాధితుల మీద ఈ విధంగా మాట్లాడటానికి వీలు లేకుండా చర్యలు ఉండాలి. దానికి డిమాండ్ చేద్దాం. అసలు అంగన్వాడీ అంటే చాలా వరకు తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళు ఎంత కష్టపడతారనేది తెలియనటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు ఒక సోషల్ యాక్టివిస్ట్గా వాళ్ళు పడేటటువంటి కష్టాలు కానీ మీరు చూసున్నారు కాబట్టి ఇంత చక్కగా మాకు వివరించారు, తెలియజేశారు. తెలియని వాళ్ళకి డెఫినెట్గా మాటల్ని వెనక్కి తీసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అటువంటి అవసరం ఖచ్చితంగా. కానీ అతని మీద చర్యలు ఉండాలండి. అతను వెనక్కి తీసుకున్నంత మాత్రాన, వాళ్ళకి సారీ చెప్పినంత మాత్రాన కాదండి. అతని మీద మటుకు చర్యలు ఉండాల్సిందే. ఒక ప్రజాప్రతినిధి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.